హాయ్ అండి, నేను ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తున్నాను. దానికి కావాల్సినవైతే క్యారెట్, పుదీనా, టమాటో, కొత్తిమీర, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, ఆనియన్స్, బీన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంచుకోవాలి. ఈ కుక్కర్ తీసేసుకొని ఆయిల్ 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇదంతా హీట్ అయ్యాక స్పైసెస్ అన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ ఫ్రై అయ్యాక కాజులు కూడా వేసుకోవాలి. ఈ కాజు అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత ఈ టమాటోస్, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి, ఈ క్యాప్సికమ్, ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని వేసి కొంచెం దగ్గర అయ్యేంత వరకు అలా కుక్ చేయాలి. సాల్ట్ వేసుకుంటే ఏవైనా కొంచెం తొందరగా మగ్గుతాయి. మరి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇదంతా మాడిపోతుంది, అందుకే లాస్ట్లో వేసుకోవాలి మనం. మధ్యలో ధనియా పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మనకి ఎంత రైస్ కావాలో దానికి ఇప్పుడు 1 గ్లాస్ అయితే 1.5 అలా బాస్మతి రైస్కి వాటర్ తీసుకొని ఒక 15 మినిట్స్ అలా అవి నానబెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఈ రైస్ని యాడ్ చేసి కాసేపు అలా ఉంచాలి. తర్వాత లెమన్ వేయాలి. ఎందుకంటారా లెమన్? ఆ రైస్ వచ్చి కొంచెం పొడి పొడిగా వస్తుంది, అందువల్ల ఈ లెమన్ వేస్తా. ఈ రైస్ వేసిన వెంటనే అయితే విజిల్ పెట్టకూడదు. చిన్న బబుల్స్ లో రావాలి పైకి. బబుల్స్ లో వచ్చాక విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేనైతే ముందుగా ఈ కసూరి మేతి అయితే వేసుకోవడం మర్చిపోయినా, క్లిప్ మిస్ అయింది. అందుకే ఫైనల్ గా మీకు చూపించడం కోసం వేస్తున్నాను. ఈ వెజిటేబుల్ బిర్యానీ మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.